భారతదేశంలో ఎన్నో రకాల యాత్రలు ఉంటాయి, కానీ ప్రతి మనిషి కలగని ఒకే ఒక యాత్ర చార్ధామ్ యాత్ర. సో నా జీవితంలో కూడా అది ఒక డ్రీమ్ డెస్టినేషన్ పాయింట్, ఎందుకంటే అది హిమాలయాల మధ్య జరిగే ఒక పవిత్రమైన ప్రయాణం. ఆ చార్ధామ్ యాత్ర గురించి ఇవాళ మన పూర్తి వీడియో. ఈ చార్ధామ్ యాత్రకి మీ ప్లేసుల నుంచి మీరు ట్రైన్లో రావచ్చు, బస్సులో రావచ్చు, బై ఫ్లైట్లో రావచ్చు. నేనైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ముందుగా నేను రాత్రి లాస్ట్ ఫ్లైట్కి వైజాగ్ నుంచి ఢిల్లీ బయలుదేరడం జరిగింది. రాత్రి 11 గంటల సమయం. ఎటు చూసినా అందరూ నిద్రలోనే ఉన్నారు. ఇలా సిటీ లైట్స్ చూసుకుంటూ నా ప్రయాణాన్ని ఢిల్లీ వైపు సాగించాను. ఫైనల్గా ఢిల్లీ రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి మమ్మల్ని పికప్ చేసుకునే బస్సు వస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఢిల్లీ నుంచి ముందుగా మనం చేరుకునేది హరిద్వార్. గంగమ్మ ఒడిలో సేద తీరుతున్న ప్రదేశం హరిద్వార్. ఈ హరిద్వార్లో ఎటు చూసినా గంగా నది పరవల్లే మీకు కనిపిస్తుంది. చూడండి, హరిద్వారం అంటే దేవుడు గుమ్మం. ఇక్కడ గంగా హారతి చాలా ప్రపంచ ప్రసిద్ధి. సాయంత్రం అయ్యేసరికి వేలాది మంది గంగమ్మ ఒడ్డుకు చేరుతారు. ఒక్కసారిగా గంటలు మోగుతాయి, దీపాలు వెలుగుతాయి, హర హర గంగే అంటూ నినాదాలు వినిపిస్తాయి. ఆ క్షణంలో మనిషి ఎంత పెద్ద సమస్యలో ఉన్నా కొన్ని నిమిషాల పాటు అన్ని మర్చిపోతాడు. సో ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని నా కళ్ళతో చూడడం నా అదృష్టం. దీనికి సంబంధించిన పూర్తి వీడియో నా ఛానల్లో ఉంది. మీరు హ్యాపీగా వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చు. దూరంగా మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అదే హరికి పౌడి అంటారు. అక్కడే గంగా నది హారతి అవి ఉంటాయి. అయితే నేను వెళ్ళేసరికి యాక్చువల్గా హారతి అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను హారతి కూడా దర్శించాను. వాటి పూర్తి వీడియో మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇక్కడ కాసేపు టైం గడిపి ఆ గంగమ్మ స్నానం చేసుకొని ఇంకొక యూట్యూబర్ అయిన వంశీ బ్రోని కలిశాను. ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడుకొని నా ప్రయాణాన్ని కొనసాగించాను. సీనియర్ ట్రావెలర్ వంశీ కొన్ని సలహాలు ఇచ్చాడు. సో అవన్నీ తీసుకొని నేను ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుండి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మా ప్రయాణం మొదలైంది యమునోత్రి వైపు. కానీ వెళ్ళే దారిలో మేము డెహ్రాడూన్ మీదుగా వెళ్ళాం అనమాట. ముస్సోరి రూట్ అది. సో నిజంగా చెప్తున్నా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. మధ్యలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళాం, అదే సహస్రధార. సో ఈ సహస్రధారలో మీరు ఎక్కడ చూసినా కూడా కనుల విందుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రూట్లో వస్తే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్. దీని గురించి కూడా వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. సహస్రధార నుంచి ఇంకా మన ప్రయాణం ముందుకు తీసుకెళ్తే ముస్సోరి వెళ్ళడం జరుగుతుంది. ముస్సోరి దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడ కూడా కాసేపు నా టైం స్పెండ్ చేశాను. నిజంగా చెప్తున్నాను, ఇట్ వాజ్ వండర్ఫుల్ మెమరీ. అవన్నీ చూసుకుంటూ ఇంకా నైట్ రూమ్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది బార్కోట్కి, కానీ నేను బార్కోట్కి అయితే వెళ్ళలేదు. మా అదృష్టం బాగుండి మేము వెళ్ళిన ప్రదేశం అయితే బార్కోట్ ముందు లాక్ మండల్ అనే ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళాను. ఆ లాక్ మండల్లో నిజంగా ప్రసిద్ధి చెందిన శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని నేను దర్శనం చేసుకున్నాను. ఆ శివాలయం విజువల్స్, ఆ వీడియో కూడా మీకు నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇక్కడ నేను చూపించే ప్రతి ప్రదేశం గురించి ఫుల్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు అవన్నీ చూడొచ్చు. ఫుల్ వీడియోస్ మీకు అక్కడ దొరుకుతాయి. ఓకే, నేను ఆ లాక్ మండల్ శివాలయం కూడా దర్శనం చేసుకుని ఇంకా యమునామాత దర్శనానికి వెళ్ళడం జరిగింది. సన్నని రోడ్లు, ఒకవైపు భారీ కొండలు, మరోవైపు వందల అడుగుల లోయలు. కొన్ని చోట్ల రోడ్లు చూస్తేనే భయం వేస్తుంది, కానీ డ్రైవర్ మాత్రం ఏదో అలవాటైనట్టు ప్రశాంతంగా వాహనాన్ని నడుపుతూ ఉంటారు. అయితే మీరు యమునామాత ప్రయాణానికి మాత్రం నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు. లేదు అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, గుర్రాలు ఉంటాయి, అలాగే బుట్టలు ఉంటాయి, మీకు డోలీ సర్వీస్ కూడా ఉంటుంది. మీకు ఏది కన్వీనెంట్ ఉంటే అవి, వాటి గుండా మీరు అమ్మవారి దర్శనంకి వెళ్ళొచ్చు. ఆ యమునామాతని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో వ్యయ ప్రయాసాల మధ్య ఈ ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణాన్ని గురించి కూడా చాలా పెద్ద వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడొచ్చు. కానీ ఇవన్నీ చూసుకుంటూ మీరు వెళ్తే ఆ మంచు పర్వతాల మధ్య కనిపించే చిన్న ఆలయం, అదే యమునోత్రి. అక్కడ ఒక విచిత్ర విషయం ఉంది. బయట చలి గడ్డకట్టేలా ఉంటే ఆలయం దగ్గర వేడి నీటి కుండలు ఉంటాయి. ఒకటి సూర్యకుండ ఉంటుంది. అక్కడ వేడి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పరు. అక్కడ స్నానం చేసుకుని ఆ తల్లి దర్శనం చేసుకుంటే మనిషికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉండే ఆ వేడి నీటి కుండల్లో చాలా మంది భక్తులు బియ్యం ఉడికించి ప్రసాదంగా తీసుకుంటారు. సో ఈ వివరాలన్నీ మీకు ఉంటాయి వీడియోలో. ఇక్కడ నుండి మన తర్వాత ప్రయాణం గంగోత్రి వైపు. ఇదే యమునామాత ఆలయం. ఆ పక్కన కనిపిస్తుంది సూర్యదేవుని ఆలయం. ఆ నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే చేతులు తిమ్మిరి, స్పర్శ ఎలా ఉంటుందంటే అనుభవించినట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటూ వాటర్ తీసుకొని రిటర్న్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ మేము లాక్ మండల్ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. మనం చేరుకునేది ఉత్తరకాశీ వైపు. అయితే ఇక్కడ ఒక చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ ప్రయాణంలో భాగంగా మధ్యలో మీకు
ప్రకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది, ఒక గుహలో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ జర్నీలో అది ప్లాన్ చేసుకోండి. అక్కడి నుంచి మన ప్రయాణం ఉత్తరకాశీ వైపు, ఉత్తరకాశీకి వెళ్ళి రెస్ట్ తీసుకొని గంగోత్రి వైపు మన ప్రయాణం మొదలవుతుంది. సో ఇలా గంగోత్రి రీచ్ అవ్వగానే ముందుగా మనకు కనిపించేవి చూడండి, మీకు మనకు కనిపించే వీల్ చైర్స్. ఎందుకంటే మీరు నడిచి వెళ్ళారంటే వాళ్ళు వీల్ చైర్ లో తీసుకెళ్తారు. చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది, లైక్ 200-300 అట్లా ఉంటుంది. అక్కడ నుంచి మీరు వీల్ చైర్ లో వెళ్ళొచ్చు. చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, ఒక 1 కిలోమీటర్. చక్కగా మొత్తం అంతా మీకు షాపింగ్ ఏరియా అదంతా చూసుకుంటే మీరు గంగోత్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మొత్తం షాపింగ్ ఏరియా చూడండి. షాపింగ్ ఏరియా అంతా చూసుకుంటూ మీరు హ్యాపీగా గంగోత్రి వైపు మీ అడుగులు వేయండి. ఫైనల్ గా ఇదే గంగోత్రి, ఇదే గంగమ్మ భూమిపైకి దిగిన ప్రదేశం అని పురాణాలు చెప్తాయి. దారంతా గంగ మనతో పాటు ప్రయాణిస్తుంది. కొన్ని చోట్ల ప్రశాంతంగాను, కొన్ని చోట్ల ఉగ్ర రూపంలో కనిపిస్తుంది. గంగోత్రి దగ్గరికి వెళ్తున్న కొద్దీ గాలి ఇంకా చల్లబడుతుంది, పర్వతాలు ఇంకా భారీగా కనిపిస్తాయి. చూడండి ఒక్కసారి ఆ గుడి ప్రాంగణంలో ఉన్న మొత్తం కొండల మీద ఆ పొగమంచు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ గంగా నది శబ్దం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది కేవలం నీటి శబ్దం కాదు, హిమాలయాల గుండె చప్పుడుగా మనకు వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన చాలా మందిని మీరు అడిగితే వాళ్ళు ఒక మాట చెప్తారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుందని. అయితే పక్కనే సూర్యకుండ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి శనీశ్వరుడు మందిరం ఒకటి కనిపిస్తుంది. అక్కడ శనీశ్వరుని దర్శనం కూడా చేసుకొని మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళడం జరుగుతుంది, అంటే ఉత్తరకాశీకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి సోన్ప్రయాగ్కి వెళ్ళాలి. సో ఈ ప్రయాణం ఇలాగే ఉంటుంది. మీరు ముందుకి వెనక్కి ఇదే జర్నీ టైం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 100 కిలోమీటర్లు ఇలా టన్నల్స్ మధ్యలోంచి అలాగే కొండల మధ్యలోంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రయాణం మాత్రం చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, కానీ టైం మాత్రం చాలా ఎక్కువే అవుతుంది. సో నేను మళ్ళీ ఉత్తరకాశీకి వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మార్నింగ్ లేచి ఉత్తరకాశీ శివాలయాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. నా అదృష్టం ఏంటంటే ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశాలన్నీ కూడా ఒకసారి చూడగలిగాను. నిజంగా అది నేను అదృష్టంగానే భావిస్తాను. ఈ ఉత్తరకాశీ దర్శనం అయిపోయిన తర్వాత మన ప్రయాణం సోన్ప్రయాగ్ వైపు. అత్యంత శ్రమతో కూడిన ప్రయాణం కేదార్నాథ్. అక్కడికి వెళ్ళాలంటే ముందుగా మనం చేరుకోవాల్సింది సోన్ప్రయాగ్. మధ్యలో మీరు చూడండి ఇలాంటి బ్రిడ్జులు, ఆ పక్కనున్న వాతావరణం. నిజంగా వర్షం పడితే ఇక్కడ బ్యూటీ ఇంకొక డబుల్ అవుద్ది అనమాట. ఇంత బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఈ ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పండి. ఇవన్నీ చూసుకుంటూ మనం దారిదేవి టెంపుల్ కి రీచ్ అయ్యాం. ఆ దారిదేవి టెంపుల్, ఆ అమ్మవారి దర్శనం. ఇది ఒక యూనిక్ టెంపుల్, ఎందుకంటే అమ్మవారి రూపం మారిపోతూ ఉంటుంది, ఒక్కో పూటకు ఒక్కోలా ఉంటుంది. అంత అద్భుతమైన టెంపుల్ చూసుకొని ఇంకా నేను సోన్ప్రయాగ్కి వెళ్ళడం జరిగింది. సోన్ప్రయాగ్ నుంచి ముందుగా గౌరీకుండకి వెళ్ళడానికి వెహికల్ సర్వీస్ ఉంటుంది. మీరు చూస్తే ఈ బొలేరోలు అన్ని అక్కడికే. ముందుగా ఆ వెహికల్స్ ఎక్కి గౌరీకుండ చేరుకొని గౌరీకుండ నుంచి అక్కడ దండం పెట్టుకొని అమ్మవారికి అక్కడి నుంచి మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. చూసారుగా మహాశివుడు, ఆ కేదార్నాథ్ మహాశివుడిని చూడాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇలా వెళ్తే జనాలందరూ గుర్రాల కోసం, అలాగే ఆ బుట్టల కోసం, డోలీల కోసం వాళ్ళందరూ అక్కడ వెయిటింగ్. చూస్తున్నారుగా ఇవన్నీ గుర్రాలు. మన ప్రయాణం అయితే నడకతోనే మొదలైంది. నడుచుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళాను. ఎంతో శ్రమతో కూడిన ప్రయాణం ఇది, ఎందుకంటే వాతావరణం అస్సలు నమ్మలేం. చూడండి ఇంత ఎండతో బయలుదేరాను కదా నేను. కొంచెం ముందుకెళ్లేసరికి విపరీతమైన వర్షం, విపరీతమైన చల్లగాళ్ళు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మనం నడుస్తున్నాం అన్న ఆలోచన కూడా లేకుండా మనల్ని గుద్దుకొని వెళ్ళిపోతారు. ఈ గుర్రాలతో వచ్చిన వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు, అలాగే ఆ పక్కన పల్లకి వాళ్ళు కావచ్చు, బొట్ల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ గుద్దుకొని వెళ్ళిపోతుంటారు. మనం అసలు ఎలా ఉన్నాం కూడా పట్టించుకోరు. అవన్నీ చూసుకుంటే చాలా జాగ్రత్తగా ఈ ప్రయాణం చేయాలి. ఎందుకంటే లైఫ్ లో చాలా రేర్ గా దొరికే మూమెంట్స్ అని ఇక్కడే దొరుకుతాయి. మనసుకి ఎంతో ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది. ఈ ప్రయాణంలో భాగంగా ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళాలి. వర్షం బ్రేక్ పడింది. ఈ బ్రేక్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ప్రయాణం ముగించుకుని కొంచెం ముందుకెళ్తే చలి, అది మామూలు చలి కాదు, -డిగ్రీస్ లోకి వెళ్ళిపోయే చలి. సో ఇవన్నీ చూసుకుంటూ మనం చేరుకునేది కేదార్నాథుని దర్శనం కోసం. కానీ ఇది సాధారణ నడక కాదు, ప్రతి అడుగు ఒక పరీక్షలా ఉంటుంది. ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది, చలి చాలా ఎక్కువ ఉంటుంది, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. అయినా వేల మంది హర హర మహాదేవ్ అంటూ ముందుకు సాగుతూనే ఉంటారు. మధ్యలో కొన్నిసార్లు మబ్బులు మొత్తం దారిని కమ్మేస్తాయి. కొన్ని క్షణాలు మనిషి భూమిపై ఉన్నాడా లేక మేఘాల మధ్య ఉన్నాడా అని అనిపిస్తుంది. ఆ మంచు పర్వతాల మధ్య కనిపించే ఒకే ఒక అద్భుతమైన ఆలయం, అదే కేదార్నాథ్ ఆలయం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కేదార్నాథ్ ఆలయం, అదే మహాశివుని ఆలయం. ఇక్కడ మీకు కనిపించేది భీమశిల. 2013 భారీ వరదల నుంచి ఆ మహాశివుడు ఆలయాన్ని కాపాడిన రాయి ఆ భీమశిల. ఇదొక అద్భుతమైన ప్రదేశం. జీవితంలో ఒక్కసారి ఇక్కడికి రావాలి. అవి చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే మీకు ఆది శంకరాచార్యులు కొలువై ఉన్న ప్రదేశం కనిపిస్తుంది. అది కూడా చూసుకొని అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే మొత్తం బ్యూటీ చూడండి. చుట్టూ కొండలు. ఈ వాతావరణంలో కాసేపు గడిపి నేను బోలేబాబా దర్శనంకి వెళ్ళడం జరిగింది. మన కాలభైరుడు మన భాషలో. ఆయన దర్శనం చేసుకున్నాను మనస్ఫూర్తిగా. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం. చూడండి ఇవన్నీ చూసుకొని ఈ మధురానుభూతులతో నేను వింతరడం జరిగింది.
నిజంగా చెప్తున్నాను, నాకు వెనక్కి తిరిగి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు, కానీ తప్పదు, వెళ్ళిపోతున్నాను. కానీ మీరు కేదార్నాథ్కి రావాలనుకుంటే మాత్రం మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గుర్రం, సేమ్ 2 డోలి, 3వది పల్లకి. సీజన్ బట్టి వాళ్ళు రేట్లు డిమాండ్ చేస్తారు, కాబట్టి అది మీకు ఎలా కన్వీనియంటో అలా పాసిబుల్ ప్లాన్ చేసుకోండి. హెలికాప్టర్ సర్వీస్ ఉంటుంది, అది దొరికితే మాత్రం మీ అదృష్టం, హ్యాపీగా మీరు వచ్చేయచ్చు. నేనైతే నడిచి దిగాను, అది భగవత్ సంకల్పం అంతే. అక్కడి నుంచి నా ప్రయాణం బద్రీనాథ్ వైపు. ఇది నిజంగా చెప్తున్నాను, గంగోత్రి వెళ్లే దారి, బద్రీనాథ్ వెళ్లే దారి చాలా భయంకరంగానూ ఉంటుంది, చాలా అందంగానూ ఉంటుంది. దేనికి ఎక్కువ మార్కులు వేయాలో తెలియదు, కానీ ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అంతే. కానీ మీరు బద్రీనాథ్కి వెళ్ళాలంటే ముందుగా మీరు చేరుకోవాల్సింది జోషిమఠ్కి. మా రూమ్స్ అయితే అక్కడే జోషిమఠ్ దగ్గరే ఉన్నాయి. సో నేను జోషిమఠ్ చేరుకున్నాను. జోషిమఠ్ చేరుకొని అక్కడ జోషిమఠ్ ఆలయ దర్శనాలన్నీ చేసి మళ్ళీ అక్కడ రూమ్ లో రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మార్నింగ్ బద్రీనాథ్కి ప్రయాణం అవడం జరిగింది. బద్రీనాథ్ కూడా పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, మీరు హ్యాపీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మరి మీరు నడవలేరు అంటే మీకు అక్కడ బుట్ట సర్వీస్ ఉంటుంది, డోలి, అది పట్టుకొని మీరు గుడి వరకు వెళ్ళొచ్చు. ఇదే మీకు బ్రహ్మకపాలం, బద్రీనాథ్ దగ్గరుండే అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశం బ్రహ్మకపాలం. ఇక్కడ మన పెద్దవాళ్ళకి పితృకర్మలు అవి చేస్తారు, అవన్నీ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. నాకైతే ఒక మెమరబుల్ దర్శనం, ప్రతి గుడిలో కూడా ఒక మెమరబుల్ దర్శనమే. అవన్నీ చేసుకుంటూ నేను చేరుకుంది ఇండియాస్ ఫస్ట్ విలేజ్ ఆర్ ఇండియాస్ లాస్ట్ విలేజ్. సో మానాకి రీచ్ అయ్యాను, ఇక్కడ సరస్వతి నదిని చూశాను, దర్శనం చేసుకున్నాను. ఈ ప్రతి జర్నీ, ప్రతి ఒక్క ఏరియా గురించి మీకు పూర్తి వీడియోస్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ప్రయాణం గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక మీకు ఐ థింక్ కొంచెం హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశాను. నిజంగా చెప్తున్నాను, ఇట్ వాజ్ మెమరబుల్ జర్నీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన జర్నీ, చాలా అద్భుతంగా ఉంటుంది. నా లక్ ఏంటంటే నాకు దొరికిన ట్రావెల్ వాళ్ళు ఇప్పుడు ఏవైతే నేను ఎక్సెస్ కొన్ని ప్లేసెస్ చూశానో వాళ్ళతో నేను మాట్లాడుకున్నాను, నేను ఇవి చూడాలనుకుంటున్నాను బ్రదర్, నాకు సపోర్ట్ చేయండి అని. సో దానిలో భాగంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. ఇక ట్రావెల్ కంపెనీ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు పర్సనల్గా డిఎం చేస్తాను. ఓకే, లేదంటే మళ్ళీ ఆయన డీటెయిల్స్ చెప్తే ఇది వాళ్ళ ప్రమోషనల్ వీడియో అయిపోద్ది. కాదు, డీటెయిల్స్ కావాలనుకుంటేనే మీరు మెసేజ్ చేయండి, లేదంటే మీకు చాలా ట్రావెల్ కంపెనీస్ ఉంటాయి, హ్యాపీగా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇదే నా చార్ధామ్ యాత్ర, నా ఎన్నో సంవత్సరాల కళ. మొత్తానికి నేనైతే చూశాను, మీరు కూడా నా కళ్ళతో చూశారని నేను భావిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చైతు ఎక్స్ప్లోర్స్కి మీ సపోర్ట్ ఎప్పుడు అందజేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.